Praise the Lord. Hallelujah. దేవుని స్తోత్రం. హల్లెలూయా. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. Yeshua HaMashiach lives forever and ever and ever. మన దేవుడైన యెహోవా ఆయన నిరంతరము సజీవుడు, ఆయన జీవించువాడు. You are watching fresh manna from heaven. పరలోకము నుండి తాజా మన్నా అనే దాన్ని మీరు వీక్షిస్తూ ఉన్నారు. You are a Bible lover. మీరు బైబిల్ని ప్రేమించేవారు. You love God's word. మీరు దేవుని వాక్యమును ప్రేమించేవారు. All glory be to God. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. Today I am going to talk on the double cure. మరి రెండు విధాల స్వస్థతను గురించి నేను ఈ రోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. Yes, the double cure. మరి రెండు విధాల స్వస్థత. I want to pay your attention to the book of Isaiah chapter 53 verse 4 and verse 5. యెషయా గ్రంథం 53వ అధ్యాయంకు మీరు వెళ్ళి చూడాలని నేను ఆశపడుతున్నాను. Surely he has borne our griefs and he carried our sorrows, yet we esteemed him stricken, smitten by God and afflicted, but he was wounded for our transgressions, he was bruised for our iniquities, the chastisement for our peace was upon him, and by his stripes we are healed. నిశ్చయముగా అతడు మన రోగములు భరించెను, మన వ్యసనములు వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనం స్వస్థత కలుగుచున్నది. Hallelujah. Hallelujah. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. Here talks about the Lord Jesus Christ is suffering on the cross of Calvary. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పడినటువంటి యొక్క శ్రమను చూపిస్తూ ఉన్నది. It talks about the deep love of the Lord Jesus Christ he has for you. మరి నీ నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నటువంటి యొక్క లోతైన ప్రేమను ఇది తెలియజేస్తూ ఉంది. It talks about how Jesus has borne your griefs and your sorrows on the cross. ఆయన ఎలాగా నీ నిమిత్తము నా నిమిత్తము ఆ రోగములను వహించినాడు, ఆ వ్యసనములు భరించినాడు తెలియజేస్తూ ఉన్నది. How he took the affliction and sufferings in his body. ఆయన తన దేహం మీద ఆ యొక్క శ్రమను ఎలా భరించినాడో తెలియజేస్తూ ఉన్నది. It talks about how he was bruised because of our iniquities. మన దోషముల కొరకు ఆయన ఎలా గాయపరచబడినాడో ఈ యొక్క లేఖనం తెలియజేస్తుంది. It talks about the punishment that he took so that the peace can come upon our lives. మనపై దేవుని యొక్క సమాధానం వచ్చినట్లు ఆ శిక్ష అతని మీద ఆయన తీసుకున్నట్లుగా ఇక్కడ కనబడుతూ ఉన్నది. So that we can be at peace with Almighty God. తద్వారా ఆ యొక్క సర్వోన్నతుడైనటువంటి సర్వశక్తుడైన దేవునితో మనము సమాధానం కలిగి ఉండునట్లు. Hallelujah. Hallelujah. And then it talks about the healing. మరి ఆయన ఆ యొక్క స్వస్థతను గురించి మాట్లాడుతున్నప్పుడు Jesus had experienced 39 lashes on his body. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు అతని దేహం పైన 39 కొరడా దెబ్బలను ఆయన భరించాడు. This was physical body and a physical suffering. మరి ఆ యొక్క భౌతికమైనటువంటి యొక్క శ్రమ భౌతిక దేహం పైన ఆయన భరించాడు. This is talking about your physical healing. అంటే ఇది భౌతికముగా నీ యొక్క స్వస్థతను గురించి అది చెప్తూ ఉన్నది. Hallelujah. Hallelujah. Today's my topic is double cure. మరి ఈ రోజు నా అంశం ఏంటంటే రెండు విభాగాల స్వస్థత. Hallelujah. Hallelujah. Both God wants to do both the healings. One is for the inside healing and one is outside healing. The price has been paid. మరి దేవుడు ఈ యొక్క రెండు విభాగాల స్వస్థతలో మరి ఆంతర్యపు స్వస్థత బాహ్యపు స్వస్థత ఈ రెండుటి నిమిత్తము ఆయన వెల చెల్లించినాడు అని మనం చూస్తున్నాం. Hallelujah. Hallelujah. Sin and sickness both equally are finished on the cross. మరి యొక్క రోగము పాపము సమానముగా సమూలముగా మరి ఆ యొక్క శిలువ మీద కొట్టివేయబడింది. Inside healing and bodily outside healing, both the price has been paid by the Lord Jesus Christ. మరి ఆ యొక్క అంతరంగపు స్వస్థత మరి బాహ్యపు స్వస్థత ఈ రెండు రకాల స్వస్థతలు ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో మనకి ఇవ్వడం జరిగింది. Double cure. ఇక్కడ రెండు విభాగాల స్వస్థత మనం చూస్తున్నాం. This belongs to you. మరి ఇది మీకు చెంది ఉన్నది. I will turn your attention also book of Psalms chapter 103. మరి కీర్తన గ్రంథము మరి 103వ అధ్యాయంలోకి మీ యొక్క దృష్టిని నేను మళ్ళించగోరుతున్నాను. I want to read from verse 1, 2 and 3. మరి 1, 2, 3 వచనాలు చదవ
పొందవాలని నేను ఆశపడుతున్నాను. Bless the Lord, O my soul, and all that is within me. Bless His holy name. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. Bless the Lord, O my soul, and forget not all His benefits. This is verse 2. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారం దేనిని మరువకము. Verse 3 talks about who forgives all your iniquities and heals all your diseases. నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ యొక్క సంకటములన్నిటిని కుదుర్చువాడు. Amen. ఆమేన్. Verse 3 talks about forgiveness and it talks about healing. ఆయన నీ దోషములు క్షమించుట గురించి ఇక 3వ వచనం తెలియజేస్తున్నది. అలాగే సంకటములన్నీ అంటే నీ రోగములన్నిటిని కూడా స్వస్థపరచువాడని కూడా చెప్తూ ఉన్నది. Double cure. ఇక్కడ 2 విభాగాలు 2 రకాలుగా స్వస్థపరచుట మనం చూస్తాం. Some people say only spiritual is important, physical is not important, but God says I paid the price for your spiritual healing and also for your physical healing. ఇక్కడ మనము గ్రహించగలిగినటువంటి విషయం ఏంటంటే కొందరు అంటూ ఉంటారు ఆ యొక్క అంతర్యపు స్వస్థత ఉంటే చాలు, బాహ్యపు స్వస్థత అవసరం లేదంటూ ఉన్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క 2 కొరకు ఆయన వెల చెల్లించి ఉన్నారు. Some people say healings and miracles are over many days ago with the Jesus Christ days and apostle days. Now there is no healings and miracles. That's wrong. The Bible is forever and ever. మరి కొందరు అంటూ ఉంటారు ఆ యొక్క స్వస్థతలు ఆ కాలంలో జరిగిపోయిన అపోస్తలుల దినాల్లోనే అది గతించిపోయినాయి, ఇప్పుడు లేదు అని అంటూ ఉంటారు. అది కాదు, ఇప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వస్థపరచు దేవుడై ఉన్నారు. God cares for your inside life, God cares for your outside life. దేవుడు ఆ యొక్క అంతరంగపు జీవితము అలాగే బాహ్యపు జీవితము రెండిటిని లక్ష్య పెడుతూ ఉన్నారు. Hallelujah. Hallelujah. In fact, before Jesus did a miracle for the person who was paralyzed on the bed, he first said, son, your sins are forgiven. మరి ఆ పక్షవాయు స్థితిలో పడినటువంటి ఆ యొక్క మనిషిని చూసి మొదట నీ పాపములు క్షమించబడి ఉన్నాయని ఆ మనిషితో చెప్పినట్లు మనం చూస్తాం. Then he did a miracle and that man got up and he walked away. Hallelujah. ఆ తర్వాత అతన్ని స్వస్థపరిచినాడు, ఆ మనుషుడు లేచి స్వస్థపడి వెళ్ళినాడు. Amen. Amen. Because unless you are assured of the forgiveness, you cannot stand to receive the miracles of God. మరి ఆ యొక్క స్వస్థత నిమిత్తమైనటువంటి నిరీక్షణ మొదట నీకు కలగకుండా ఆ యొక్క స్వస్థతను అనుభవించలేవు. If you don't experience God's forgiveness, then you can't experience the healing miracles of God. మరి దేవుని యొక్క క్షమాపణను మొదట అనుభవించకుండా దేవుని యొక్క స్వస్థతను అనుభవించలేవు. If you don't know God has forgiven you, then you cannot receive the blessings of God. దేవుడు నిన్ను క్షమించినాడని నువ్వు గ్రహించకుండా దేవుని ఆశీర్వాదాలను నువ్వు చూడలేవు. When you know you are forgiven, that gives you confidence to receive anything from God. మరి నువ్వు క్షమించబడినావు అని నువ్వు గ్రహించినప్పుడు ఆ దేవుని విషయమైనటువంటి నిశ్చయత నీకు కలుగుతుంది. This man was guilty because of his sin and Jesus had to first deal with the inside thing and told your sins are forgiven, and then he did a miracle. మరి ఈ మనుషుడు తన అపరాధములు ఆయన ఉన్నప్పుడు దేవుడు అతన్ని నీ పాపములు క్షమించబడి ఉన్నాయని చెప్పినప్పుడు అతను ఆ యొక్క నిశ్చయతను కలిగి ఉన్నాడు. Glory be to God. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. In verse 3 it says forgive all your iniquities. Wow, I like it. మరి 3వ వచనములో నీ దోషములన్నీ క్షమించబడినాయని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. Wow, hallelujah. హల్లెలూయా. How many iniquities? మరి ఇక్కడ ఎన్ని దోషములండి? All. అన్ని దోషములన్నీ. What a good news it is. అదెంత శుభవార్త ఈ రోజు చూడండి. No gods in the world can say this. లోకములో ఏ దేవతలు ఈ మాట చెప్పలేరు. Only Jesus Christ alone can say that. కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ మాట చెప్పగలుగుతారు. Hallelujah. హల్లెలూయా. He heals all your diseases, all your diseases. ఆయన నీ యొక్క సంకటములు అన్నిటిని కుదుర్చువాడు. No gods can do that for you. మరి ఏ దేవతలు నీకు ఇది చేయలేరు. Only Jesus Christ gives double cure. కేవలము యేసుక్రీస్తు వారే ఆ 2 విభాగాల స్వస్థతను ఇవ్వగలుగుతారు. I want to pray and bless you. నేను మీ కొరకు ప్రార్థన చేయగోరుతున్నాను. Father, in the name of Jesus, ప్రభువైన యేసుక్రీస్తు నామములో thank you for the double cure. ఈ యొక్క 2 విభాగాల స్వస్థతకై నీకు వందనాలు Your చెల్లిస్తున్నాను. forgiveness is coming upon your people. తండ్రి నీ ప్రజలపైన ఆ యొక్క క్షమాపణ వస్తున్నది. Thank you, Lord, your blessings are coming upon your people. అలాగే నీ యొక్క ఆశీర్వాదాలు నీ బిడ్డలపై వస్తున్నాయి. Inside healing and outside healing. ప్రభువా ఆ యొక్క అంతర్యపు స్వస్థత బాహ్యపు స్వస్థతకై వందనాలు. I see the power of God coming upon many people. మరి అనేకుల పైన దేవుని యొక్క శక్తి రావడం నేను చూస్తున్నా. Somebody's arthritis is being healed. మరి ఒకరి ఆ యొక్క కీళ్ళ నొప్పి విడుదల కావడం నేను చూస్తున్నా. I see a name by name Manju. The Lord is touching you. మంజు అనేటువంటి పేరు నేను చూస్తున్నాను. దేవుడిని తాకుతూ The ఉన్నాడు. power of God is coming upon so many people. Receive it. మరి దేవుని యొక్క శక్తి అనేకులపై వస్తున్నది. పొందండి. I bless you in the name of Jesus. యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని దీవిస్తున్నాను. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. See you tomorrow. రేపు మరలా కలుద్దామండి. Amen. ఆమేన్.